సార్వత్రిక ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఓటరు తీర్పుకు సర్వం సన్నద్ధమవుతుంది. ఓట్ల పండగకు అంతా స్వగ్రామాలకు చేరారు. ఆది సోమవారాల్లో ప్రతి గ్రామంలోనూ సందడే సందడి. దర్శి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్లో గల ఏపీ మోడల్ స్కూల్లో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. ఈరోజు పోలింగ్ సామాగ్రి పంపిణీ ఇక్కడి నుండే చేయబోతున్నారు. దర్శి నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించి మొత్తం 282 పోలింగ్ స్టేషన్లకు సామాగ్రిని తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసరు, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఇతర పోలింగ్ సిబ్బంది మొత్తం 6 మంది పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించనున్నారు. అలాగే వారికి రక్షణగా పోలీసు, పారామిలిటరీ సిబ్బంది కూడా వినియోగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేటు స్కూల్ బస్సులు కూడా సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దర్శి అసెంబ్లీ ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉండండి, మీరు అటు పక్క వెళ్ళే బదులు అక్కడ మీ పార్టీ దగ్గర ఉంటే డైరెక్ట్గా అక్కడికే ఇస్తాము. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. భాగంగా మీరందరూ కూడా ఇండియన్ వేసుకోదు, యూనిఫామ్ వేసుకోండి. ఎక్సలెంటరీ వాళ్ళు వస్తారు ఇక్కడ. మన హెల్ప్ డెస్క్ దగ్గర తీసుకుంటారు అటెండెన్స్ అండ్ ఆర్డర్ సర్వీస్. అక్కడ చాలా మంది రిజర్వ్ టీమ్ దే ఆర్ వెయిటింగ్ టు వర్క్ ఎలక్షన్. Like, share, subscribe, and get notification.